ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ప్రభు అయిన క్రీస్తు వారి యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు. నిజమే, మన ప్రభు అయిన క్రీస్తు వారి నిజమైన దేవుడు, నిజమైన స్నేహితుడు. ఆయన యందు మనము విశ్వాసముంచిన ఎడల మనము ఏమాత్రము కూడా సిగ్గుపడము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ ప్రపంచములో నీవు ఏ దేశములో పుట్టినను ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, ప్రభు అయిన క్రీస్తు వారే అందరికీ ప్రభు అయి రాజు అయి ఉండి, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము కలిగిన వారు వారికి కలిగినను వారిని అడిగిన వారికి ఏమాత్రము కూడా సహాయము చేయరు. కానీ ఈయన గొప్ప దేవుడు, ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు అయి ఉండి, ఎవరైతే ఆయనకు ప్రభు అయిన క్రీస్తు వారికి ప్రార్థన చేసి నాకు ఇది కావాలి అని అడుగుతారో వారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని వాక్యమును మన యొద్దను, మన నోటను ఉండాలి. మన హృదయములలో ఉన్నది కనుక, దేవుని వాక్యము మన హృదయములో ఉన్నది కనుక అది ఇప్పుడు నేను ప్రకటించుచున్న సజీవమైన విశ్వాస వాక్యమై ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. అది ఏదని నీవు అడుగుచున్నావేమో, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొనాలే. ఎప్పుడైతే నిజమైన దేవుడు ఈయనే ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించాలి. మనము విశ్వాసమును బట్టి ఇప్పుడు మాట్లాడుకొనుచున్నాము. అట్టి విశ్వాసము మనలను ఏమాత్రము కూడా సిగ్గుపరచదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసే ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి లేచి ఉన్నాడని మనము విశ్వసించాలి. అప్పుడు నీవు నేను రక్షించబడతాము. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుని హృదయములో విశ్వసించి ఉన్నాడు. నీతి కలిగి ఉన్నదని మన హృదయంలో విశ్వసించి ఉన్నాము కనుక రక్షణ కలుగునట్లు నోటితో మనము ప్రభు అయిన క్రీస్తు వారే దేవుడని ఒప్పుకోవాలి. కాబట్టి ఆయన యందు మనము విశ్వసించి ఉన్నాము కనుక మనము ఏమాత్రము కూడా సిగ్గుపరచబడము. మనము ఏమాత్రము కూడా సిగ్గునొందము. నీ వ్యాజ్యము దేవుని యందు ఉంచు, ఆయన మీద మోపు. నీ భారము ఎలాంటిదైనా సరే దేవుని యందు విశ్వాసముంచి నీ భారమంతయు ఆయన మీద మోపిన ఎడల నిన్ను సిగ్గుపరచనీయడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు వారే ఈయనే దేవుడని మనము విశ్వసించిన ఎడల మనము ఏమాత్రము కూడా సిగ్గుపడము అని నేను నిశ్చయముగా తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. Romans chapter 10. For this scriptures says, no one believing on him shall be ashamed. Praise the Lord. Amen. For there is no difference in world where you born. For this same Lord of all is rich towards
all that call upon him. Praise the Lord. The word is near thee, in the mouth and in the heart. That is the word of faith which we preach, that if thou shalt confess with the mouth Jesus Lord, and shalt believe in thine heart that God has raised him from among the dead, thou shalt be saved. Praise the Lord. Amen. For with the heart is believed the righteousness, and with the mouth confession made to salvation. Praise the Lord. For these scriptures says, no one believing on him shall be ashamed. Praise the Lord. Amen.